నమస్తే జేటీవీ న్యూస్ గుడివాడకి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గౌతు లచ్చన్న 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వెనిగండ్ల రాము దేశ స్వాతంత్ర్యం కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆ మహనీయుడు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడిన వెనిగండ్ల రాము అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసిన సర్దార్ గౌతు లచ్చన్న ఎందరికో ఆదర్శనీయమని కొనియాడిన వైసీపీ నేతలు గౌతు లచ్చన్న 17వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ మరియు చేతి వృత్తిపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మెగా లెజెండ్స్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏకేటీపీ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులకు కుట్టు మిషన్లు పంపిణీ. సర్దార్ గౌతు లచ్చన్న లాంటి మహనీయులు నేటితరం యువతకి ఆదర్శనీయులని, మనం దేశానికి ఏం చేశాం అనే ఆలోచనతో నాడు దేశ స్వాతంత్ర్యం కోసం అనంతరం రాష్ట్ర అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి మంత్రి పదవిని సైతం తునప్రాయంగా విడిచిపెట్టిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న. అటువంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన 17వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని టీడీపీ నేత వెనిగండ్ల రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్త చంటి, సొంటి అయ్యప్ప, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. గౌతు లచ్చన్న గారి సర్దార్ గౌతు లచ్చన్న గారి 17వ వర్ధంతి ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి సొంటి ధర్మారావు చౌక్ లో ఆయన విగ్రహం ముందు ఆయన స్మరించుకుంటూ 4 మాటలు మాట్లాడడం వచ్చామండి. ఆయన స్వాతంత్ర సమరయోధుడుగాను ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా మూవ్మెంట్ దాకా అన్నిట్లోనూ ఆయన ముందుండి పాల్గొని ఆయన ప్రముఖ స్వాతంత్ర యోధుల కింద ఆంధ్రదేశం నుంచి ఉన్న 10 మంది మొదటి 10 మంది గొప్ప స్వాతంత్ర యోధుల్లో ఆయన కూడా ఒకళ్ళు. ఆయన అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. ఆయన ఏమీ లేని స్థితి నుంచి స్వాతంత్ర సమర యోధుడిగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవులు అంటే లెక్కలేని ఇది కూడా కనపడుతుంది. ఆయనకి ఇలాంటి ఆయన వ్యక్తిత్వం క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ ఎంత పదవిని 2 సార్లు రాజీనామా చేస్తున్నారు. మాకు మన మంత్రి పదవికి కూడా దాంట్లో వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తుల్లో ఈయన ప్రథమంగా కనపడతారు. ఇలాంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ ఈ వర్ధంతి చేసుకోవటం మనందరికీ ముందుకెళ్తానికి మార్గం చూపిస్తూ ఉంటుంది. ఇలా ఆయన అడుగుదాడులు నడవడం అనేది. అదిగాక సోదరి గౌతు శిరీష గారు మాకు వారి భర్త గారి ద్వారా మాకు ఎప్పటి నుంచో వెంకన్న ద్వారా మాకు బాగా క్లోజు. వెంకన్న గారు మేము ఇద్దరం కలిపి చదువుకుంటాం. మేమంతా కలిపి చాలా రోజులు ప్రయాణించాం మా కాలేజ్ డేస్లో. అప్పటి నుంచి టచ్లోనే ఉన్నాం ఏందంతా. సో ఆవిడని కూడా ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాం ఈ సందర్భంలో. సో ఈ గౌతు లచ్చన్న గారి వర్ధంతి మన సోదరుడు అయ్యప్ప తోటి చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఇదంతా. సో ఆయనతో కలిపి ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ తీసుకొచ్చి అన్నదానం చేయడం జరుగుతుంది. కొంచెం స్పెషల్గా ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఈరోజు. సో అందరూ పాల్గొని అందరూ ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. శ్రీ స్వతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారి 17వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన అశేష జనవాహినికి అందరికీ శుభాభినందనలు. అలాగే సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వాళ్ళ మెరుగు కోసం, వాళ్ళ బతుకులు బాగుండాలని ఆయన చేసిన ప్రతి కార్యక్రమం, ప్రతి పోరాటం, ప్రతి ఆశయం, ఆయన ఆశయ సాధన కోసం మనందరం ఇవాళ ఆయనకి నివాళులు అర్పించుకుంటూ, ఆయన స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ మనం ఆయన ఆశయాల్లో, ఆయన అడుగుజాడల్లో నడిచి బడుగు బలహీన వర్గాలు మరింత మెరుగుపడేలాగా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ, మరి అదే పరంపరలో
టీడీపీ పార్టీ నుంచి మన వెనిగల్ రాము గారు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరి అందరూ అన్ని పార్టీలు ఇలాగే వచ్చారు. ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి గారు మరీ చెప్తున్నాను, ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అనుచరులు ఆయన. మరి ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న లాంటి మహనీయులను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నేటి తరం యువ రాజకీయ నాయకులకు దిశానిర్దేశాలు అందించే రాజకీయ గ్రంథం సర్దార్ గౌతు లచ్చన్న అంటూ వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను తెలియజేశారు. 17వ వార్డులో ఉన్న గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ఈ రోజు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న 17వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి వైసీపీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాళీ, పట్టణ కార్యదర్శి చింతల భాస్కర్రావు, మాదాసు వెంకటలక్ష్మి, సింగిరెడ్డి గగరిన్, వెంపటి సైమన్, యార్లగడ్డ గోవర్ధన్, రవి, యార్లగడ్డ మురళి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక 17వ వార్డు నందు 17వ వార్డు నందు ఉన్నటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీసీ సంఘాల వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో సర్దార్ అని ఇద్దరిని పిలుస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఒక ఆయన్ని పిలుస్తారు. తర్వాత అంతటి గట్స్, గుండె ధైర్యం ఉన్న గౌతు లచ్చన్న గారిని సర్దార్ అని ప్రజలందరూ కూడా ఆయనకి బిరుదిచ్చి సత్కరించిన పరిస్థితి ఉంది. ఆయన స్వతంత్ర పోరాటంలో ఆయన చాలా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రం, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీసీలందరూ ఐక్యంగా ఉండాలి, బీసీలు ఐక్యంగా ఉన్ననాడే రాజ్యాధికారం సాధించగలరని ఇప్పుడు కాదు, మనందరం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈయన అన్ని సంవత్సరాల క్రితమే, దాదాపు 2-3 దశాబ్దాల క్రితమే ఆయన గొంతు ఎలుగెత్తి బీసీలందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి బడుగు బలహీన వర్గాల కోసం అకుంఠిత దీక్షతో పోరాటం చేసిన మహానుభావుడు గౌతు లచ్చన్న గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గౌతు లచ్చన్న గారి ఆశయాలకి అనుగుణంగా బీసీలకి పెద్దపీట వేస్తూ నాలాంటి ఎంతో మందికి బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దీనిలో కూడా అగ్రస్థానం బీసీలకి కేటాయిస్తూ ముందుకు వెళతా ఉంది. రానున్న రోజుల్లో మన బీసీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండి, మన బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ పార్టీకి అండదండగా ఉండి గుడివాడలో కొడాలి నాని గారిని, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం వారిద్దరికి అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, అట్టడి వర్గాల్లో బలహీన వర్గాల్లో పుట్టినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న సేనాని అంటే సర్దార్గా పిలువబడి భారతదేశ సైన్యాధిపతిగా ఆ రోజుల్లోనే ఎన్నో మన్నలు పొంది, కీర్తి ప్రతిష్టలు పొంది 17వ వర్ధంతిని ఈరోజు మన గుడివాడలో జరుపుకోవడం చాలా ఒక బీసీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు చూస్తే దేశం అంతా కూడా పాదయాత్రల పాటు తిరుగుతున్నారు. ఇదే పాదయాత్రని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా నడిచినటువంటి వ్యక్తి మన సర్దార్ గౌతు లచ్చన్న. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినటువంటి యార్లగడ్డ మురళికైతేనేమి, వారి మిత్రబృందానికి అయితేనేమి, గుడివాడ గౌడ సంఘానికి, అలాగే బీసీ సంఘ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి 17వ వర్ధంతి సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ పార్టీ బీసీ కుల సంఘ నాయకులు, అలాగే మా పార్టీలో ఉన్న బీసీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా ఘన నివాళులు అర్పించారు లచ్చన్న గారికి. ఈ 17వ వర్ధంతి పునస్కరించుకొని ఇలాగే
బీసీలందరూ ఐక్యతగా బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలని, అలాగే రాబోయే కాలంలో గుడివాడలో కొడాల నాని గారు మళ్ళీ గెలిపించి రాజ్యాధికారం అలాగే మా జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాలని బీసీలందరికీ కూడా పెద్దపీట వేశారు. బీసీలు అన్ని పథకాలు కూడా అందుతున్నాయి. అలాంటి చిన్న చిన్న వాళ్ళం కూడా మంచి పాత్ర పోషించే విధంగా రాజ్యాధికారం వస్తుంది. ఎక్కువగా లచ్చన్న గారు పోరాటం చాలా పెద్దది. మా వయసు ఉన్న వాళ్ళు చాలా తక్కువగా తెలుసు, ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వతంత్ర సమరయోధులు పెద్దలు గౌతు లచ్చన్న గారు 17వ వర్ధంతి కార్యక్రమంగా కాకర్ల వీధిలో గల విగ్రహం దగ్గర బీసీ సంఘాలు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అలాగే ఆయన ప్రజల్లోంచి సర్దార్ అనే బిరుదుని పొందడం ఆయన ఒక్కడికే చెందింది. మరి అలాగే ఎంతోమంది స్వాతంత్ర పోరాటాలు చేస్తుండొచ్చు, ఎంతోమంది మహనీయులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఉండొచ్చు. మరి ఈయన స్వాతంత్ర పోరాటానికి ఆర్థిక వనరులు కూడా సహకరించి సముద్రం నుంచి ఉప్పును తయారు చేసి ఉప్పును అమ్మి ఆ డబ్బులతో ఈయన ఆర్థిక వనరులు పోరాటానికి సహకరించిన మహనీయులు ఈయన. అలాగే ఈ బీసీ కులాలన్నిటి కూడా ఒక తాటి మీద తెచ్చి ఆయన అణగారిన వర్గాలకి ఎన్నో విధాలుగా సేవలు చేసి ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఆయన అణగారి వర్గాలని ఒక తాటి మీద తెచ్చి ఆయన చాలా ఈ అణగారిన వర్గాల కోసం కష్టపడిన వ్యక్తి. ఆయనకు బీసీ సంఘాల తరపు నుంచి మా బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమాలు అంటే ఏంటో రుచి చూపించిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన బారవ గ్రామంలో పుట్టిన తర్వాత మెట్రికులేషన్ వరకు చదువుకొని గాంధీ మహాత్ముని పిలుపు మేరకు స్వతంత్ర సమరయోధంలో ప్రవేశించారు. ఆ క్రమంలో అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఆఖరికి ఆయన రాజాజీ గారి పిలుపు మేరకు స్వతంత్ర పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా ఆయనలో విశిక్షణ కూడా ఏంటంటే ఆయన బీసీల కొరకు మాత్రమే కాదు, బార్వా గ్రామంలో ఉన్న దళితులందరినీ ఏకం చేసి ప్రతి రాత్రి డప్పు వాయించుకుంటూ గ్రామాల్లో చైతన్యం నింపాడు. కనుక ఆయన బీసీ వర్గాలకు అదేవిధంగా దళిత వర్గాలను ఏకం చేసి ప్రజా చైతన్యంలో చేసి వచ్చారు. కాబట్టి ప్రజలందరూ కలిసి ఆయన్ని సర్దార్ అని బిరుదు ఇచ్చారు. కనుక ఆయన ఈ రోజు కూడా సర్దార్ అని పిలుస్తారంటే ప్రజల్లో నుంచి వచ్చిన పిలుపు. ఇంకో విషయం చెప్పాలంటే ఆయన జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. జమీందారీ వ్యవస్థ ఆ రోజున ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో దాని మీద వ్యతిరేకత ప్రవర్తించి తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం గారి మంత్రివర్గంలో పనిచేస్తూ ఆయన ప్రభుత్వాన్ని కూడా బీసీ. గతంలో బుడమేర ఆయకట్టు అభివృద్ధి పేరుతో అరిపిరాల గ్రామంలో 40 ఎకరాల భూమిని 22A కింద ప్రభుత్వం మార్చడం జరిగిందని, అనంతరం 10 ఎకరాలు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి మిగిలిన భూమిని 22A కింద నుండి తొలగించకపోవడంతో ఆ 30 ఎకరాల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన నాయకులు పాలంకి సారథి తెలియజేశారు. ఆర్డీఓ కార్యాలయానికి అరిపిరాల గ్రామవాసులతో జనసేన పార్టీ నాయకులు పాలంకి సారథి, సందు పవన్ చేరుకుని హరిప్రాల గ్రామంలో బుడమేరు పక్కన ఉన్న ఎకరాల పై చిలుకు భూమిని 22A సర్వే నుండి తొలగించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై సానుకూలంగా ఆర్డీఓ స్పందించి వెంటనే నందివాడ మండలం ఎంఆర్ఓతో మాట్లాడడంతో జనసేన నాయకులు పాలంకి సారథి, నందు పవన్ ఆర్డీఓకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లినప్పుడు రైతులు ఈ సమస్యను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే దీనిపై స్పందించి ఈ రోజు ఆర్డీఓను కలిసి విజ్ఞప్తి చేయగా వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆర్డీఓ హామీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు అరిపిరాల గ్రామ నివాసులు పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ మేము వారం రోజుల క్రితం జనసేన పార్టీ తరఫున అరిపిరాల గ్రామం పర్యటించినప్పుడు అక్కడ ప్రజలు సమస్యల్లో భాగంగా వారు చెప్పింది బుడమేరులో వెడల్పు చేయడానికి ఈ గ్రామస్తుల యొక్క భూమి 10 ఎకరాల 42 సెంటు ప్రభుత్వం వారు కొన్నారు. అయితే అదే సర్వే నెంబర్లో ఇంకా 30 ఎకరాలు పై చిలుకు
అదే సర్వే నెంబర్లో ఉండిపోవడం వలన సబ్ డివిజన్ చేయలేదండి గత 10 సంవత్సరాలుగా. సబ్ డివిజన్ చేయకపోవడం వలన ఈ 30 ఎకరాలు, ఈ రైతులకు చెందిన 30 ఎకరాలు కొనుగోళ్ళకి కానీ అమ్మకాలకు కానీ అవకాశం లేకపోవటం వలన వాళ్ళ యొక్క సమస్యలు, అనేక రకాలైన వివాహాలు కానీ, ఇంకా వాళ్ళ యొక్క పై చదువులకి వాళ్ళ పిల్లల్ని చదివించుకునే క్రమంలో అమ్మకాలు చేయడానికి కానీ దేనికి కానీ అవకాశాలు లేక గత 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యని స్పందనలో కలెక్టర్ గారికి తెలియజేశారు, అప్పుడు ఆర్డీఓ గారికి తెలియజేశారు, నందివాడ ఎంఆర్ఓ గారికి తెలియజేశారు. ఎక్కడా కూడా ఇంతవరకు పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున మేము వచ్చి ఆర్డీఓ మేడం గారిని రిక్వెస్ట్ చేశాము. వెంటనే ఆమె రెస్పాండ్ అయ్యి నందివాడ ఎంఆర్ఓ గారిని ఇమ్మీడియట్గా కలిస్తే మొత్తం ఇదంతా ఇరిగేషన్ స్టాఫ్ని, ఈ ఎంఆర్ఓ గారి స్టాఫ్ని కూర్చోబెట్టి ఈ సమస్యని ఒక పరిష్కారం తీసుకొచ్చి వెంటనే 22 దీని ప్రకారం సబ్ డివిజన్ చేయడానికి నేను ఇమ్మీడియట్ చేస్తాను, మీరు ముందు ఇమ్మీడియట్గా నందివాడ ఎంఆర్ఓ గారిని కలవమని చెప్పి తెలియజేశారు. ఇందువల్ల ఆమెకు ధన్యవాదాలు. ఈ అరిపురాల గ్రామస్తులు ఎవరైతే బాధితులు అందరి తరఫున ఆర్డీఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ తరఫున గ్రామాన గుడివాడ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలు ఏమిటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే క్రమంలో గత 10 రోజుల క్రితం నందివాడ మండలం అరిపురాల గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే రైతుకి లేదా పేద కుటుంబానికి పొలమే వారి ఆస్తిగా పిల్లలకి వాళ్ళు వారసత్వంగా ఇచ్చేటువంటి భూములు కొన్ని సుమారుగా ఒక 40 పైచిలుకు ఎకరాల్లో బుడమేరు డ్రైన్ ఎక్స్టెన్షన్ అంటే దాని విస్తీర్ణం కారణంగా ఒక 10 ఎకరాల 82 సెంట్లని ప్రభుత్వం వారు 2012లో కొనుగోలు చేశారు. అంటే ఇది 2023, సుమారు 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏదైతే సెక్షన్ 22A కిందకి ఈ 30-40 ఎకరాలు సెక్షన్ 22A కిందకి వెళ్ళిపోయినవి, ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకున్నటువంటి 10 ఎకరాల 82 సెంట్లు భూమి పోగా మిగతా 30 ఎకరాలని రైతులకు సపరేట్ సర్వేని కేటాయించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంటుంది. మరి జగనన్న సర్వే పేరు మీద గతంలో మనం చూసాం, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. మరి ఎందుకని వీరికి పక్కా సర్వే నెంబర్ని సబ్ డివిజన్ ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పని జనసేన పార్టీ దృష్టికి వచ్చి మొన్న ఆగస్టు నెలలో ఈ గ్రామస్తులందరూ కూడా కలెక్టర్ గారికి స్పందనలో వీరి సమస్యను తెలియజేయడం జరిగింది. పరిష్కారం కాకపోయినప్పటికీ ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమందరం వచ్చి గుడివాడ ఆర్డీఓ గారికి సమస్యను విన్నపించడం జరిగింది. తక్షణం సెక్షన్ 22A నుంచి వీరి భూమి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మా ముందే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వీరిని మరియు డ్రైనేజీ సిబ్బందిని అలానే రెవెన్యూ సిబ్బందిని వీరందరినీ కూడా కూర్చోబెట్టాలని చెప్పని వారు తక్షణం ఆదేశాలు జారీ చేసినందుకు నిజంగా గుడివాడ ఆర్డీఓ గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బోయిన వెంకటేశ్వరరావు గారు అని చెప్పని బోనం వెంకటేశ్వరరావు గారు వారి కుమార్తె వివాహ నిమిత్తం సంవత్సరం క్రితం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 30 ఎకరాల భూమిలో కట్నం కింద ఇవ్వటానికి కొంత భూమిని అమ్మకానికి పెడితే 70,000 రూపాయలు వారు చలానాలు కూడా కట్టారు గవర్నమెంట్కి. అయినా సరే రిజిస్ట్రేషన్ కానందువల్ల వారి కుమారి వివాహాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం, అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. తక్షణం ఆర్డీఓ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలను శిరసావహిస్తూ నందివాడ మండలం ఎంఆర్ఓ గారు కానీ స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారిని గడగడలాడించడమే కాకుండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక మంత్రి పదవులు అనుభవించి రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేసిన గౌతు లచ్చన్న ఎంతో మందికి స్ఫూర్తినీయులని, ఆ మహనీయుడి కుటుంబ సభ్యులు నేటికి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ రాష్ట్ర శ్రేయస్సుకు శ్రమిస్తున్నారని టీడీపీ పట్టణాధ్యక్షులు దింటియాల రాంబాబు తెలియజేశారు. గౌతు లచ్చన్న 17వ వర్ధంతి సందర్భంగా మహనీయులకు టీటీడీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పండ్రాజు సాంబశివరావు, యార్లగడ్డ సుధారాణి, వసంతవాడ పెద్ద దుర్గారావు మరియు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రావు వెంకటేశ్వర ఆదేశాల మేరకు సర్దార్ గౌతు లచ్చన్న గారి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర మరి ఘనంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన మొదటి నుంచి కూడా ఎంతో పోరాట పటిమ కలిగినటువంటి మహనీయుడు గౌతు లచ్చన్న గారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామం బారువా అనే గ్రామంలో జన్మించి ఆయన విద్యార్థి దశ వరకు, ఆయన యవ్వనం వరకు కూడా అన్ని పరిస్థితులు అవగాహన చేసుకుని తదుపరి ఆయన బ్రిటిష్ సామ్రాజ్యం మీద దాడులు చేసే విధంగా జనాన్ని ప్రేరేపణ చేసి వారి యొక్క సామ్రాజ్యవాదాన్ని అణిచివేసేసి మరి మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ పోరాటం జరిగినా, ఎక్కడ ఏం ఇబ్బందులు కలిగినా, ఎక్కడ నష్టం వాటిల్లినా నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈ ప్రపంచంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే సర్దార్ గౌతు లచ్చన్న వీరిద్దరే సర్దార్లు. అంటే వాళ్ళకి అంత పోరాట పటిమ ఉండబట్టి వాళ్ళకి ఆ యొక్క బిరుదు కూడా ప్రజలు అందించడం చాలా గొప్ప విశేషం. మరి ఆయన చేసినటువంటి పోరాటాలన్నీ కూడా మనం పెరిగినప్పటి నుంచి కూడా తదుపరి వచ్చే పరిణామాలను బట్టి మరి కింద బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం. తప్పనిసరిగా ఆయన యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా, అలాగే మరి వారి మనవరాలు గౌతు శిరీష్ కూడా ఈ ఏదైతే బడుగు బలహీన వర్గాలు పైకి రావాలనేటువంటి ఆశయాల్ని మనం దత్తత తీసుకుని మరి కార్యక్రమాలు చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. వాటిని కేవలం తెలుగుదేశం పార్టీ ఒకటే చేయగలదనేటువంటి నమ్మకంతో గౌతు శిరీష్ గారు కూడా మన తెలుగుదేశం పార్టీలోనే ఉండి మరి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి గౌతు శిరీష్ గారు. సో గౌతు లచ్చన్న గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఎంతో చక్కటి సంబంధం ఉంది. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పనిచేసి వారి యొక్క పేరుని ప్రతిష్టాత్మకంగా నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున 17వ వార్డులో మా అందరికీ ఆదర్శపాయుడైనటువంటి గౌతు లచ్చన్న గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో మేమందరము తెలుగుదేశం పార్టీ తరఫున, టౌన్ పార్టీ తరఫున మేమందరం పాల్పంచుకుంటున్నాము. అలాగే ఎందుకంటే మా అందరికీ మార్గదర్శకులుగాను, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడిగా, అలాగే తెలుగుదేశం పార్టీకి ఆయన కుటుంబం ఎంతో ఆదరణగా ఉండి మా అందరికీ మార్గదర్శులుగా ఉండి తెలుగుదేశం పార్టీని బలపరచాలి. అలాగే పేదవాడి కోసం, ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందుకెళ్ళాడు. అదే నినాదంతో ఆయన ఎంతో మందికి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టింది మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌతు లచ్చన్న గారి యొక్క పేరు తెలియనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఆయన ఎంతో గణనీయుడు. ఆయన ఎందుకంటే ఈ మధ్యన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, ఆయన చూపిన మార్గంలో అలాగే రాష్ట్ర పార్టీ కానీ టౌన్ పార్టీ కానీ మొత్తం కూడా ఆయన యొక్క ఆదర్శాలను తీసుకుని పేదవాడి కోసం పనిచేస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తుంది. ఆంధ్రుల ముద్దుబిడ్డ, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించినటువంటి మన సర్దార్ గౌతు లచ్చన్న గారి 17వ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణ తెలుగుదేశం పార్టీ మరి మా టౌన్ ప్రెసిడెంట్ దిండ్యాల రాంబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఘనంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌతు లచ్చన్న గారి గురించి చెప్పడానికి వాళ్ళ చిన్నపిల్లలకు కూడా ఆయన గురించి తెలిసిన పరిస్థితి. ఎందుకంటే ఆ మహనీయుడు స్వాతంత్ర సమరోద్యమంలో ఆయన పాల్గొని ఆయన స్వాతంత్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించి ఆయన ఆస్తులు కూడా సంపాదించుకోకుండా ఆయన ప్రజల కోసమే కష్టపడి ప్రజా జీవితంలో ఉండి ప్రజల మనిషిగా నిలిచిపోయి ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత వరకు కూడా గౌతు లచ్చన్న గారిని బీసీ వర్గాల్లో మహోన్నత వ్యక్తి అయిన అటువంటి వ్యక్తికి ఈ రోజున మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన వారికి. మెగా లెజెండ్స్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏకేటీపీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు చదువుతో పాటు చేతి వృత్తిపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ వడ్లాది మురళీకృష్ణ విచ్చేసి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్న నిర్వాహకులను అభినందించడం జరిగింది. మహిళలు ఇటువంటి సేవామూర్తులు అందిస్తున్న వాటిని అందిపుచ్చుకుని ఆర్థిక బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఉమామహేశ్వరరావు, మడక ప్రసాద్, చంద్రశేఖర్, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎం గారిని, టీచర్స్ని ప్రత్యేకంగా కోరుకుంటూ పిల్లలందరికీ మంచి శిక్షణ ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం. అట్లాగే కాలానుగుణంగా జరిగే మార్పు ప్రకారంగా స్కూల్స్లో ఇంకా మన కంప్యూటర్స్ ఇటువంటి మెగా లెజెండ్స్ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవి కూడా ఎట్లా మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి అప్డేటెడ్గా మనకి కంప్యూటర్స్ కూడా
ఈ రోజున అవసరం కాబట్టి స్కూల్స్కి కంప్యూటర్స్ కూడా ఇచ్చి దాంట్లో కూడా శిక్షణ టీచర్స్ కంప్యూటర్ టీచర్ ఉంటే ఓకే, లేకపోతే ఏదైనా ఇన్స్ట్రక్టర్ ఎవరన్నా ఏర్పాటు చేసుకుని ఉన్నారు కాబట్టి అటువంటి కూడా చేస్తే ఇంకా కొంత పిల్లలందరూ కూడా బాగుంటుందనేది ఈ మెగా లీడర్స్ వారిని మరొకసారి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అట్లాగే మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలందరూ కూడా అది ఒక దిగువ తరగతి పిల్లలు వస్తున్నారు కాబట్టి అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మెగా లీడర్స్ తరఫున ఇటువంటి శిక్షణా కార్యక్రమాలని ఏర్పాటు చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ విధంగా ఈ టీచర్స్ హెచ్ఎం గారిని ఈ ఫుడ్ మిషన్ని విద్యార్థులందరూ కూడా మంచిగా శిక్షణ ఇప్పించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. 2022-23 విద్యా సంవత్సరం పూర్తి కావడంతో విశ్వభారతి స్కూల్ గ్రౌండ్లో చిల్డ్రన్స్ ఫేర్వెల్ కల్చరల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను, వీక్షకులను, స్కూల్ యాజమాన్యాన్ని ఆకట్టుకున్నాయి. చదువులతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు, అదేవిధంగా అదర్ కల్చరల్ యాక్టివిటీ కార్యక్రమాలను సైతం ఎప్పటికప్పుడు విశ్వభారతి విద్యాసంస్థల విద్యార్థులకు అందించడం జరుగుతోందని విశ్వభారతి సంస్థ చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత మరలా సర్దార్ అనే బిరుదు పొందిన ఏకైక నాయకుడు గౌతు లచ్చన్న. అటువంటి మహనీయుడు నేడు మన మధ్యన లేకపోయినా బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరుగుతోందని గౌడ సంఘ నాయకులు తెలియజేశారు. గౌతు లచ్చన్న 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గౌడ సంఘ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు యార్లగడ్డ గోవర్ధన్ రావు, సొంటి అయ్యప్ప, యార్లగడ్డ సుధారాణి, యార్లగడ్డ మురళి, రవి, గౌడ సంఘ యువత పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి 17వ వర్ధంతి సందర్భంగా గుడివాడ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన ఏదో ఒక కమ్యూనిటీకే నాయకుడు కాకుండా జాతీయ స్థాయిలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జాతీయ స్థాయిలో బీసీ లీడర్గా ఎదిగి బీసీ యొక్క అభ్యున్నతి కొరకు చేతి వృత్తుల్లో, కుల వృత్తుల్లో నిమగ్నమై ఉన్న అనేక వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారికి డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని భుజాన్నెత్తుకుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న
కుల వృత్తిదారులైనటువంటి బీసీ ప్రజల యొక్క బాగోగులను చూసుకోవడానికి ఆయన పదవీ త్యాగాలు కూడా చేసి జీవితాంతం బీసీల సేవలోనే నిమగ్నమైన మహోన్నతమైన నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆయన గురించి చెప్పడానికి మా వయసు కూడా చాలదు. ఎందుకంటే అంత అచంచలమైన కృషి పట్టుదలతో ఎన్నో పదవులు తన కాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ వాటిని వదిలేసుకుని నేను అధికార పక్షంలో ఉంటే నా ప్రజలకి, నా పేద ప్రజలకి, నా బీసీ వర్గాలకి న్యాయం చేయలేనని ఎన్నో ఆశలు చూపించినప్పటికీ కూడా ఆశలకి ఎక్కడా ఆయన గురి కాకుండా బీసీ ప్రజలకు సేవ కోసమే ఉంటాను, ప్రతిపక్షంలో ఉండి నా గళాన్ని వినిపిస్తానని ప్రతిపక్షంలో ఉండటానికే మక్కువ చూపినటువంటి మహోన్నతమైన ఉద్యమ చరిత్ర కలిగిన బీసీ టైగర్ సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆయన కళలకి సాకారమయ్యే దిశలో ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలో కూడా బీసీ జనాభా ముందుగడుకు వస్తున్నాం. బాబు సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకి, ఆయన కళలకి, అలాగే మహానుభావులు బీసీ నాయకులు జ్యోతిరావు ఫూలే గారి కళలకి, మా లచ్చన్న గారి ఆశయాలకి త్వరలోనే సంపూర్ణమైన విజయం, రాజ్యాధికారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులకి లభించే రోజు చాలా దగ్గరలోనే ఈ దేశంలో ఉంది. రాబోయే రోజుల్లో లచ్చన్న గారి ఆశయాల్ని అమలు పరుస్తూ త్వరలోనే గుడివాడ పట్టణంలో బీసీల ఆరాధ్య దైవం, బీసీల విద్యాదాత, జ్ఞాన ప్రదాత జ్యోతిరావు ఫూలే గారి విగ్రహం కూడా త్వరలోనే ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది బీసీ సంఘాల ఐక్యతతో. దాన్ని కూడా జయప్రదం చేసి అలాగే ప్రతి సంవత్సరం మహనీయుల ఆశయాల కార్యసిద్ధి దాల్చడానికి, మహానుభావుల ఆశయాల్ని మనం నెవరవేసుకోవడానికి, ఆ దిశలో మనం ప్రయాణం చేయడానికి ఈ కార్యక్రమాలు, ఈ వర్ధంతి జయంతి కార్యక్రమాలు మన విద్యుక్ముక్తులను చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని ఈరోజు బీసీ వర్గాలు అలాగే గుడివాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఇలాంటి ఘనమైన వర్ధంతులు, ఘనమైన జయంతి ఉత్సవాలు కూడా జరుపుకొని రాబోయే రోజుల్లో గుడివాడ పట్టణంలో బీసీలకి ఒక ప్రధానమైన పాత్రను కల్పించే దిశగా వారి ఆశయాల సిద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని, మా వంతు సహకారం కూడా అందిస్తామని, బీసీ ఐక్య వేదికకి గౌడ సంఘాలు కూడా మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారమండి. ఈ రోజు సర్దార్ గౌతులచ్చన్న గారిది 17వ వర్ధంతి సందర్భంగా మా గౌడ కమ్యూనిటీ అందరం కూడా ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ గౌతులచ్చన్న గారు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక బీసీ వర్గం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సమూహన శక్తి. మరి ఈ లచ్చన్న గారి ఆశయాలకు అనుగుణంగా కూడా మేమందరం ముందుకు వెళ్తా ఉంటాము. అట్లాగే ఇక్కడ అన్ని కూడా ఈ కార్యక్రమాలు ప్రతిదీ కూడా మేము ఇక్కడ ఈ విగ్రహం పెట్టి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన స్మరించుకుంటూ గౌడ సంఘం స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అట్టడుగు వర్గాలకి ఉన్నతమైన స్థానం కావాలని పోరాడి సాధించిన మహోన్నతమైన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. వారి ఆశయ సాధనకు మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘ నాయకులకు మరియు పూజ్యులైన పెద్దలందరికీ నా సుమాంజలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గౌతులచ్చన్న 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వెనిగంట్ల రాము. దేశ స్వాతంత్ర్యం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆ మహనీయుడు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడిన వెనిగంట్ల రాము. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసిన సర్దార్ గౌతులచ్చన్న ఎందరికో ఆదర్శనీయమని కొనియాడిన వైసీపీ నేతలు. గౌతులచ్చన్న 17వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు. విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ మరియు చేతి వృత్తిపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. మెగా లెజెన్స్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏకేటీపీ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులకు కుట్టు మిషన్లు పంపిణీ. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జేటీవీ న్యూస్ గుడివాడ.